అబ్బా హాయ్ అందరికీ నమస్తే. ఈ రోజు నేను మీకు మంచి సముద్రం పీతలు ఎగురి చేసి చూపిస్తాను. మా అబ్బాయి మన వైజాగ్ సైడ్ వెళ్ళాడు, తీసుకొచ్చాడు 2.5 కిలోలు తెచ్చాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ఈ పీతలను శుభ్రంగా కట్ చేసుకుని ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 చెంచా నూనె, కొంచెం పసుపు, సగం చెంచా ఉప్పు, అలాగే 1 చెంచా కారం వేసి మొత్తం ఇదంతా ముక్కలకు పట్టే వరకు ఇదిగో ఇలా ఎగరేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 అరగంట సేపు ఇలా పక్కన పెట్టాలి. 3 ఉల్లిపాయలు, 3 చెంచాలు ధనియాలు, చెంచా జీలకర్ర, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ కలిపి ఒక మసాలా ముద్ద లెక్క రెడీ చేసి పెట్టుకోవాలి. 3 టమాటాలతో 1 టమాటా పేస్ట్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకుని 1 చెంచా మెంతులు వేసుకుందాం. వెంటనే మసాలా ముద్ద వేసుకుని 5 నిమిషాల పాటు సన్న మంట మీద వేగనిద్దాం. 5 పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాం అండి. 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు 3 టమాటాలతో చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. దీన్ని 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని సన్న మంట మీద ఉడకనిద్దాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చెంచాన్నర కారం వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుని పీతలు వేసుకుందాం. ఈ మసాలా అంతా పీతలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని 7-8 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఇప్పుడు 1 చెంచా గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు వేగనిద్దాం. ఇప్పుడు దింపేసుకుని కొంచెం కొత్తిమీర అలంకరించి అలా వదిలేద్దాం. చూసారండి, పీతల ఎగురు మామూలుగా లేదు అసలు. గ్రేవీ ఇలా ఉండాలండి, ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. గ్రేవీ అనేది చాలా తక్కువ ఉంటది, అయినా కానీ సూపర్ టేస్ట్ ఉంటది. రైట్, ఇప్పుడు టేస్ట్ చేసి చూసేద్దాం. బ్రహ్మాండమైన రుచి అండి. అబ్బాబాబాబా